నువ్వు చంపితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేడు ఇక్కడ. అయినా నా చెల్లెని చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా మెచ్చుకున్నా. నువ్వు ఇలా చిత్రహింసలు పెడితే పడే కర్మ దానికేం పట్టలేదు. చెల్లె మన ఇంటికి మనం పోదాంపా. అవునా ఇట్లే భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. వాటి మధ్యలోకి వెళ్ళే హక్కు నీకు లేదు. చెల్లెలు పెళ్లి చేసి నీ బాధ్యత తీర్చుకున్నావు, మళ్ళా భారం నెత్తిలో పెట్టుకుంటున్నది. చెల్లంటే భారం కాదు బాబాయ్. అమ్మ తర్వాత అంతే ప్రేమతో చూసుకునేది ఒక చెల్లి మాత్రమే. అలాంటి బంధాన్ని భారం అనుకుంటే తప్పు బాబాయ్. అట్లా కాదురా అబ్బాయి, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. మనకెందుకురా మధ్యలో? లేదు బాబాయ్, ఇక్కడ నా చెల్లె బాధతో ఉంటే నేను ఇట్లా వెళ్తాను. అందుకే చెల్లె పోదాంపా. అన్న ఒక్కసారి పెళ్ళయ్యాక నీ దేవుడు ఎవరమ్మా అంటే రాముడో హనుమంతుడో అని చెప్పనన్నా. నా భర్తే నా దేవుడు. నా కష్టాల్లో ఇష్టాన్ని వెతుక్కుంటూ ఇక్కడే ఉంటానన్నా. సరే చెల్లి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటా అంటే నాకు అంతకన్నా ఏం కావాలన్నా.